మానవత్వం మంట కలిసిన ఘటన ఇది. మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో కల్లెపు పద్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. తర్వాత హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మొదట 6గురు కలిసి మద్యం సేవించినట్లుగా గుర్తించారు. అందులో గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు 4. ఆ అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మృతురాలికి 3 కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహం చేసి 2వ కూతురు వద్ద ఉంటుంది వృద్ధురాలు. 2వ కూతురు కూడా పని కోసం హైదరాబాద్కు వెళ్ళింది. దీంతో ఒంటరిగానే ఉంటుంది ఆ వృద్ధ మహిళ. అయితే ఆ వృద్ధ మహిళపై కన్నేసిన ఒక తాగుబోతు గ్యాంగు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ చూసినా సమాజంలో ఏదో మూలన చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక 65 ఏళ్ల వృద్ధురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. కామం కళ్ళకెక్కితే ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తుంది. ఇక దాదాపు 6గురు మద్యం సేవించిన 6గురు గ్యాంగ్ ఆమెపై మృగాల్లా ఎగబడ్డారు. అందులో 4 ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలిసింది. అత్యాచారం చేసిన తర్వాత అతి కిరాతకంగా హతమార్చారు. ఆ దృశ్యాలు, ఆమెను హత్య గావించబడ్డ దృశ్యాలు మేము కొన్ని నిబంధనల వల్ల చూపించలేకపోతున్నాం. చాలా కిరాతకంగా ఆమెను హత్య చేసినట్టుగా తెలిసింది. కల్లెపు పద్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలపై ఈ గ్యాంగ్ రేపు కొనసాగింది. నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో ఈ దారుణ మారణ కాండ చేశారు ఆ దుర్మార్గులు. మొత్తం 6గురు గ్యాంగ్గా చెప్తున్నారు. అందులో 4 అనుమానితులు రేప్ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి యశ్వంత్ జైన్ అవుతున్నారు. యశ్వంత్, చాలా దారుణమైన ఘటన ఇది. రామన్నగూడెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? పోలీసులు కేసు నమోదు చేశారా? ఏం జరుగుతోంది? ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? రాము జిల్లాలోని రామన్నగూడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. మానవత్వం మంట గడిచిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కామంతో కళ్ళు మూసుకున్న కొంతమంది యువకులు ఒంటరిగా ఉన్న వృద్ధురాన్ని టార్గెట్ గా చేసి అత్యాచారం చేసి ఆపై మనం రాళ్లతో రువి కూడా అతి కిరాతకంగా చంపారు. చేతులు కాళ్ళు కూడా వేసేసి ఎంతో ఘోరంగా అవమానకరంగా కూడా చిత్రహింసలు గురి చేసిన సంఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మానవత్వం మంట కలిసిందని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామానికి చెందిన కల్లెపు పద్మ, ఈమె సొంత స్వగ్రామం కొర్వి మండలం తిరులపాలెం చెందిన ఈ మహిళకు 3 కుమార్తెలు ఉన్నారు. 3 కూడా అందరికి వివాహం చేసింది. ఈమెకు అత్యంత ఇష్టమైన 2వ కుమార్తె రామన్నగూడలో ఉంటున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని రామన్నగూడలో కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగానే నివసిస్తుంది. ఈ 2వ కుమార్తె కూడా హైదరాబాద్ లో జీవనోపాధి కోసం వెళ్లి హైదరాబాద్ లో సెటిల్ అయింది. అప్పటి నుండి ఈ పద్మ అనే వృద్ధురాలు రామన్నగూడెంలోనే ఒంటరిగా జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది యువకులు నిన్న అర్ధరాత్రి పసిగట్టి ఆమెపై అత్యాచారం చేశారు. ఆపై రాళ్లతో, కొడవలతో, కట్టెలతో మోదీ కూడా అత్యంత కిరాతకంగా చంపారు. విషయం తెలుసుకున్నాం పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కొంతమంది అనుమానితులను కూడా పోలీస్ కస్టడీలో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మొత్తం 6గురు యువకులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఉన్మాదానికి మాత్రం 4 పాల్పడినట్టు కూడా పోలీసులు అనుమానం చేస్తున్నారు. రాత్రి కొంతమంది యువకులు మద్యం మత్తులో గ్రామంలో వీరంగా సృష్టించారు. ఎవరు వీరంగా సృష్టించారు, నైట్ టైంలో గ్రామంలో ఎవరు పర్యటించారు అనే విషయంలో కూడా నెల్లికుదురు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి 65 ఏళ్ల వృద్ధ మహిళపై కామంతో కళ్ళు మూసుకుపోయిన ఉన్మాదులు ఇలాంటి దారుణాలకు పాల్పడడం పట్ల మాత్రం తీవ్రంగా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. రాము, అంటే ప్రస్తుతం ఆ నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఇవాళ రేపు చాలా దారుణాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఏకంగా ఇంకా కొన్ని చెప్పుకోలేని ఘటనలు. ఒక మృతదేహంపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల కాలం చూసాం. అంటే కామాంధులు ఎంతలా రెచ్చిపోతున్నారు ఈ సొసైటీలో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఎలాంటి డిమాండ్లు వస్తున్నాయి? ఆ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నారా? దానికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రాము, ఒంటరిగా జీవితం గడుపుతున్న వృద్ధురాల్ని టార్గెట్ చేసుకున్న యువకులు మద్యం మత్తులతో ఈ అగత్యానికి పాల్పడ్డారు. ముఖ్యంగా ఎవరైతే ఈ అగత్యానికి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారా, ఇండివిజువల్ గా పాల్పడ్డారనే విషయాన్ని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ ఉన్మాదానికి ఘాతుకానికి పాల్పడ్డారో వారిపై తక్షణమే చర్యలు తీసుకొని వారిపై ఎన్కౌంటర్ చేయాలని కూడా దీనికి సంబంధించిన కుమార్తెలు, అల్లుళ్ళు కూడా పోలీసులు డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన మానవత్వానికి మంట కలిసేలా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దు అంటే ఈ ఉన్మాదానికి పాల్పడిన ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా చట్ట పరిధిలో
చర్యలు తీసుకోవడంతో పాటు తప్పనిసరి ఎన్కౌంటర్ చేయాలని కూడా ప్రధానమైన డిమాండ్ గ్రామస్తుల నుండి స్థానికుల నుండి కూడా భారీ స్థాయిలో వినపడుతున్నాయి. ఈ విషయంపై ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో పాటు ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు ప్రత్యేకమైన బృందం ఏర్పాటు చేసి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, రాత్రి ఎక్కడ మద్యం సేవించారు, ఎవరెవరు సేవరించారు అనే విషయాలను కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరిస్తున్నారు. రాము. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ యశ్వంత్. సో మహబూబాబాద్ జిల్లాలో జరిగింది ఈ దారుణం. నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో కల్లెపు పద్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలపై గ్యాంగ్ రేప్ కొనసాగింది. 65 ఏళ్ల వృద్ధురాలపై అత్యంత అమానుషంగా దాదాపు 6 గ్యాంగ్ ఆమెపై ఈ అఘాయిత్యాన్ని కొడిగట్టారు. ఏకంగా అందులో 4 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది పోలీసులు. ఇక ప్రస్తుతం ఆమె అందరికీ వివాహం చేసి, కుమార్తెలందరికీ వివాహం చేసి రెండో కూతురు దగ్గర ఉంటుంది. రెండో కూతురు కూడా హైదరాబాద్ వెళ్ళింది పని కోసం. దీంతో ఆ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళపై ఖండించిన ఆ దుర్మార్గులు ఆమెపై ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టిన తెలుస్తుంది. ఇటీవలి కాలంలో మహిళలపై అనేక దారుణాలు జరుగుతున్నాయి. సమాజంలో ఇలాంటివి సర్వసాధారణంగా మారుతున్న పరిస్థితి. అంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన ఇలాంటి ఘటనలన్నీ కూడా చెప్పుకోవడానికి కూడా కొంత దారుణంగా అనిపిస్తుంది. ఇలాంటి దుర్మార్గులకు, ఇలాంటి నిందితులకు ఎలాంటి శిక్షలు వేయాలో అనేది మరొకసారి ఆసక్తికర చర్చ జరుగుతుంది. నిజంగా ఆ వృద్ధ మహిళ, ఒక 65 ఏళ్ల వృద్ధ మహిళపై ఇంత కిరాతకంగా, అమానుషంగా లైంగిక దాడి చేసి చంపారు. ఆ చంపిన దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. కొన్ని నిబంధనల దృష్ట్యా చాలా భయంకరంగా ఆమె తలపై, మొహంపై బండరాలతో మోదీ చంపారు. ఇక అంత కిరాతకంగా హతమార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ అనుమానితులను అదుపులో ఉన్నారు. పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇంత దారుణానికి పాల్పడ్డ ఈ నిందితులను ఎలా శిక్షించాలో ఒకసారి కామెంట్ చేయండి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ మృతురాలి బంధువులు, స్థానికులు స్పందించారు. ఒకసారి చూద్దాం. రావణగూడెంలో ఉంటుంది. ఏజ్ వచ్చేసి 65 ఇయర్స్. ఆమెను అసలు అతి కిరాతంగా కొట్టి చంపారు. ఎవరు చంపారో, ఎట్లా చేసారో వాళ్ళని మాత్రం ఉరిదీయాలి. కొడుకులని ఏడ దొరికితే ఎన్కౌంటర్ చేసి చంపేయాలన్న. ఇది మాత్రం పక్కా, ఇది మాత్రం దొరకాలి, మా చేతికి దొరకాలి. అంత ఈజీగా అయితే వదిలిపెట్టే సమస్య అయితే లేదు. వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా మాకు డిక్లేర్గా లేదు. అక్కడ ఎవరు ఉండరు, ఇల్లు ఆమె ఒక్కతే ఉంటుంది. అక్కడ ఆమె ఒక్కతే ఉంటుంది. చుట్టుపక్కల ఎవరు లేరు కాబట్టి ఆమెను ఒక్కని చూసి కొట్టి చంపేసిరు అన్న. వదిలిపెట్టేది అయితే లేదు మా అన్న. దొరికితే మాత్రం మేమైతే వదిలిపెట్టాం కంపల్సరీ. అత్యాచారం చేసి చంపిరన్న. అసలు ఆమె ఏజ్కి, ఆమె దగ్గరికి అసలు ఎట్లా పోవాలనిపించిందో కూడా ఆ కొడుకులకు నాకైతే అర్థం కావట్లేదన్న. దొరికితే మాత్రం ఎన్కౌంటర్ చేయాలన్న. ఏదన్నా ఒకటి పోలీసు వాళ్ళకి చెప్పాము, వాళ్ళు ఏం చేస్తారో చూస్తామన్న. మాకైతే న్యాయం జరగాలి కంపల్సరీ. నా పేరు రవలి. చనిపోయింది మా అమ్మ పద్మ. ఆమెకు చిన్న కూతుర్లు. నేను ఆమెని బాగా కిరాతకంగా చంపారు మా అమ్మని. వాడు ఎవరినో కానీ వాడు పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. రవీందరు మా అక్క ఊరు తిరుపరం, అది రావణగూడెం ఉంటుంది. రావణగూడెం ఉంటుంది. ఆడెవరో మరి కిరాతంగా మొత్తం చంపారు. ఆ లంజకులు మాత్రం బాగా శిక్షించాలి.